రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణం తీవ్ర హెచ్చరిక చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, టీడ్కో, హౌసింగ్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంట కాలువల పునరుద్ధరణ, వరద ముప్పు నివారణ, ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల తక్షణ పరిష్కారంపై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హౌసింగ్ శాఖ ద్వారా ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో అటు అధికారులతోనూ, మేయరు, కార్పొరేటర్లతోనూ, ప్రజాప్రతినిధులతోనూ అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. వాటన్నిటిలో కంటే అతి ముఖ్యమైనది కెనాల్స్ వైడనింగ్. ఇది ఇప్పటి సమస్య కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అయితే 2017లో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు కార్పొరేషన్ సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే 2వ అంతస్తు వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. దాదాపు వారం పాటు నీళ్ళున్నాయి. స్వయాన గౌరవమైన ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో 4 రోజులుండి ఆ యొక్క వరదని యాక్చువల్గా పర్సూ చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము. అంటే ఒరిజినల్గా ఆ కెనాల్ వచ్చి 50 అడుగులు, 60 అడుగులు, 40 అడుగులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు 2 అడుగులు, 1 అడుగు ఉంది, కొన్ని 10 అడుగులు. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడెన్ చేయాలని నిర్ణయించాము. దాని మీద అధికారులతో యాక్చువల్గా అటు రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ శాఖ ముగ్గురు కలిసి సర్వే చేస్తే మొత్తం 11 కెనాల్స్. ఈ 11 కెనాల్స్లో 737 హౌసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళ ప్రహరీ గోడ కావచ్చు, లాంటి వాళ్ళ బాత్రూమ్ కావచ్చు. 737 పార్షియల్గా, 266 కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. అయితే ఈరోజు మళ్ళీ నేను యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, మున్సిపల్ శాఖ, రెవెన్యూ ముగ్గురిని కూర్చొని ఆ శాటిలైట్ మ్యాప్లన్నీ తెచ్చి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. డిస్కస్ చేసిన తర్వాత ఇన్ని హౌసెస్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఏం చేయాలని వాళ్ళతో మాట్లాడితే దాని మీద ఒక సొల్యూషన్కి వచ్చాం. అదేంటంటే ఈరోజు ఏదైతే 11 కెనాల్స్, ఏదైతే డ్రైన్ కెనాల్స్ ఓపెన్ చేయదలుచుకున్నామో, ప్రాపర్గా అంటే 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు ఇబ్బంది పెట్టేది ఉండదు. ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి టిట్కో హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి 2,50,000 గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవటానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, నెల్లూరు కార్పొరేషన్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ చెప్తున్నాను, కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం. నెల్లూరులో 8 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఫ్లడ్ వస్తే ఎలా ఇబ్బంది పడకుండా చేయాలని ఆలోచన లేదు. రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ లబ్ధి కోసంగా రెచ్చగొడతారు. రెచ్చగొడితే రెచ్చగొట్టు పోవద్దు. నేను చెప్తాను, ఎవరికి అన్యాయం చేయను, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయను. ఎవరికి ఇల్లు పోయినా మీకు స్థలం కానీ ఇల్లు కానీ ఇస్తాం. ఆ ఇల్లు పోగడానే చూస్తున్నాం 99%. ఎందుకంటే ఈరోజు అది పనిగా వచ్చింది దేనికి వచ్చిందనంటే
వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే మళ్ళా ఒకసారి డిస్కస్ చేసి వీలైనంతకు తగ్గిస్తామని మార్నింగ్ నుంచి ముగ్గురితో కూర్చున్నాను. ఇరిగేషను, మున్సిపల్ శాఖ, రెవెన్యూ చేసి కొద్దిగా ఇబ్బంది అయినా, పని చేయటానికి ఇబ్బంది అయినా కాంట్రాక్టర్కి పర్వాలేదు కాబట్టి తగ్గించండి. 1.75 మీటర్స్ అంటే 6 అడుగులు. అంతకుముందు చేస్తున్న దాంట్లో కెనాల్స్కి వైడన్ చేసిన మార్క్ చేసిన దాంట్లో ఇప్పుడు 6 అడుగులు తగ్గిస్తున్నారు. 6 అడుగులు తగ్గిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు పోయే వాటిలో 10% కూడా బాగుంది నాకు తెలిసి. అంతేకాకుండా ఎక్కడన్నా రోడ్డు ఉంటే 2 దగ్గరలో 3 దగ్గరలో రోడ్డు ఉంది, రోడ్డుని కట్ చేసి దాని కింద వేసేమన్నా డ్రైన్ని రోడ్డు కిందే కట్ చేసి రోడ్డు మళ్ళీ వేసుకుంటాం, రోడ్డుకు డబ్బులు శాంక్షన్ చేస్తానన్నా. ఇలా అన్ని విధాల కేర్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను.